మిస్సింగ్ అనేటువంటి ఛాన్సే లేదు. జ్యోతిష్యులు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మీడియా ముందు కెమెరా కనపడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం ఏంటో నాకు అర్థం కాల. అంత జ్ఞానోదయం, అంత దివ్య దృష్టి, అంత విద్య ఉన్న వాళ్ళు మీడియాల్లో కూర్చుని సొల్లు చూడటం ఎందుకు? 320 కిలోమీటర్ల దూరంలో పాప ఉంది అంటాడు. వెళ్ళి తీసుకురాపో. దక్షిణ దిశగా ఉంది అంటే పోలీసు వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు లాగా కనబడుతున్నారా? ఇంతవరకు పాప ఆచూకీ కాదు కదా, కనీసం క్లూ కూడా లభించలా. ఎవరెవరో వచ్చేసి ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడే, ప్రతి ఒక్కడు సిద్ధగురువే, ప్రతి ఒక్కడు స్వామీజీయే. నిన్న జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్తో మనం కాల్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు కొన్ని థింగ్స్కి. అంటే వాళ్ళ ఫాదర్ ఇలా చేశాడేమో, నాకు వాళ్ళ ఫాదర్ మీదే అనుమానం ఉంది అని కొన్ని థింగ్స్ వచ్చినప్పుడు. అండ్ మీడియా ముందు మేము ఏడవట్లేదని చెప్పేసి కూడా కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. మేము ఎంత ఏడుస్తున్నాం, మేము తింటున్నామా తినట్లేదా మాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి మాట్లాడారు. జ్ఞానేశ్వరి కొన్ని ఫొటోస్, బర్త్డే సెలబ్రేట్ చేసిన ఫొటోస్ నాకు పంపించారు. నేను అవి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. దాని తర్వాత చాలామంది దీన్ని క్షుద్ర పూజల కోణంలో కూడా చూస్తూ వచ్చారు. మరి అది నిజం అయి ఉండొచ్చా కాదా, అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి మనతో మాట్లాడడానికి ఈరోజు కాశీ నుంచి వైఎస్ బాలకృష్ణ అఘోరా గారు లైవ్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో గురుగారు, నమస్తే. జ్ఞానేశ్వరి అనే ఒక అమ్మాయి తప్పిపోయింది. దాదాపు 10 days అవుతుంది ఈ రోజుతో. బట్ ఇంతవరకు కూడా తన ఆచూకీ తెలియలేదు. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తున్నారు. ఇంకొంతమంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, నిపుణులు కావచ్చు, కొంతమంది మాట్లాడుతూ ఆ అమ్మాయి ఒక 120 అడుగుల దూరంలో ఉంది అని చెప్పేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. కొంతమంది క్షుద్ర పూజల కోణంలో కూడా చూస్తున్నారు. దానికి ఏమైనా బలిచ్చారా అనే కోణంలో కూడా చూస్తున్నారు. మీరేమంటారు గురువు గారు? విశ్వేశ్వర గరుణాకటాక్ష. అసలు పాప వయసు నాకు తెలిసి 3 సంవత్సరాలు. అవును. ఎందుకంటే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అసలు ఆలోచించాల్సింది ఏంటంటే 3 సంవత్సరాల పిల్ల ఎంత దూరం నడుస్తుంది? అవును. 2, అక్కడ పూర్తిగా గడ్డితో కప్పబడి ఉన్నది ఆ ప్రాంతం. ఎంత దూరం నడుస్తుంది? 100 మీటర్లు. ఆ వయసులో పాప మెట్లు ఎక్కాలన్నా పాకుతూ ఎక్కాలి. స్ట్రైట్ గా అయితే ఎక్కలేదు, డౌటే లేదు అందులో. ఇక్కడ నాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ ఉంటుంది, పాప మిస్ అయ్యింది అని. అవును. తండ్రి వెనకాల ఒకసారి పడ్డప్పుడు పాప తీసుకొచ్చి తల్లి దగ్గర వదిలిన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లికి ఉంటుందా ఉండదా? ఉంటది కదా, మరి ఎందుకు చూసుకోలేదు? 3, అక్కడెక్కడో ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది పాప అని ఎవరో చూసి వచ్చి చెప్తే వాళ్ళ అమ్మకి, వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేస్తే మా వారి దగ్గరే ఉంది పాప అని వాళ్ళ తల్లి ఫోన్ చేస్తే ఎలా చెప్పగలుగుతుంది? మా వారి దగ్గరే ఉంది తల్లి, పాప హస్బెండ్ దగ్గర ఉందని ఎలా చెప్పగలుగుతుంది ఆ అమ్మాయి? తండ్రి బయటికి వెళ్తున్నాడు, పిల్ల వెనకాల పడింది, అది చూసి వెంటనే తీసుకొచ్చి దించారు. దించిన తర్వాత తండ్రి వెళ్ళిపోయాడు. అవును. ఆ పాప బాధ్యత ఖచ్చితంగా తల్లిదే. అవును, తీసుకోవాలి డెఫినెట్ గా, అందులో అనుమానమే లేదు. ఇకపోతే మిస్సింగ్ అంటావా? పాపని ఎవరు మిస్సింగ్ అనేటువంటి ఛాన్సే లేదు. ఎక్కువ దూరం నడవదు, మెట్లు కూడా పాక్కుంటూ ఎక్కాలి, అందులో డౌటే లేదు. ఎవరైనా సరే కావలసిన వాళ్ళు కిడ్నాప్ చేశారా? లేదు వీళ్ళకి గొడవలు ఉన్నాయా? ఇప్పుడు ఏ జంతువు మింగేసింది అంటే వాటి ఆనవాళ్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు జంతువు దాకా అంత దూరం వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఆ పాపది కాదు. నిన్న నేను ఒక వీడియోలో చూసా. అసలు జ్యోతిష్యులు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మీడియా ముందు కెమెరా కనపడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం ఏంటో నాకు అర్థం కాల. ఆయన ఎవరో సురేష్ గారంట. 320 కిలోమీటర్ల దూరంలో పాప ఉంది అంటాడు. వెళ్ళి తీసుకురాపో. ఇంకోటి 120 అని కూడా ఇంకొకరు అన్నారు. అక్కడ కూడా చెక్ చేశారు. అదే వెళ్ళి తీసుకురమ్మనండి. అంత జ్ఞానోదయం, అంత దివ్య దృష్టి, అంత విద్య ఉన్న వాళ్ళు మీడియాల్లో కూర్చుని సొల్లు చూడటం ఎందుకు? ఒక పక్క పాప పోయి వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా సరే
ఖచ్చితంగా బాధపడతారు, అవును. అనుమానమే లేదు అందులో. ఉమ్. వీళ్ళు వచ్చి కూర్చొని 320 కిలోమీటర్ల దూరంలో పాప ఉంది, దక్షిణ దిశగా ఉంది అంటే పోలీసు వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు లాగా కనబడుతున్నారా? 8 రోజుల నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరుగుంటారమ్మా చుట్టుపక్కల? నిజంగా అసలు వీళ్ళకి నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం, ఏదో పెండలం చేత్తో పట్టుకోవటం. అసలు ముందర మన వాళ్ళకి బుద్ధి అనేటువంటిది లేదమ్మా. ఇక పాప కనపడుతుందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే కుక్క ఉమ్. పాపతో వెళ్ళింది, అవును. రైట్, యాక్సెప్టెడ్. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఉమ్. తనని కుట్టారా కుక్కని? ఉమ్. లేదు, ఇంకా చూడరానిది ఏదన్నా చూసిందా పాప విషయంలో? రకరకాల ఆలోచనలు. లేదా కుక్కకి ఏమన్నా మందు పెట్టి చంపేశారా? లేదు తనకి ఏదన్నా వ్యాధి వచ్చి పోయిందా? ఇప్పుడు ఇలా క్వశ్చన్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ. ఇంత కష్టపడి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు 9 రోజుల నుంచి, దాదాపుగా 9 రోజుల నుంచి ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టేసి తిరుగుతూ ఉంటే ఇంతవరకు పాప ఆచూకీ కాదు కదా, కనీసం క్లూ కూడా లభించలా. అవును. ఇక్కడ ఎవరి పాప అయినా ఎవరి వీళ్ళదైనా మనకి ఖచ్చితంగా బాధ అనేటువంటిది కలుగుతుంది. మనం ఏదో మాట్లాడుతున్నామని చెప్పేసి తల్లిదండ్రులు బాధ లేదు అని అనుకోవటం చాలా తప్పు. అవును. అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతం చెప్పడానికి కూడా. ఇంకా కొంతమంది వాళ్ళ పేరెంట్సే ఏదో చేసి ఉంటారు, అమ్ముకొని ఉంటారు అన్న కోణంలో కూడా మాట్లాడుతున్నారు. అదే ఆ అనుమానం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మానసిక పరిస్థితి సరిగ్గా లేదేమో అనిపించింది. ఓకే, ఎందుకు అట్లా అనిపించింది గురుగారు? ఎందుకంటే తండ్రి ఒక మాట చెప్తూ ఉంటే తల్లి ఇంకొక మాట చెప్తోంది. అంటే బాధలో మిస్అండర్స్టాండింగ్ వల్ల అవుతుందా ఏంటి అనేది మనం కంక్లూజన్ కి రాలేం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు బిడ్డ ఎక్కడికి మిస్ అయింది, నడిచెళ్ళింది అనేటువంటిది అసలు నేను నమ్మనమ్మా. అంటే సీసీ కెమెరాలో కొంతవరకే మనకు కనిపించింది. అమ్మ కొంతవరకు తిప్పి కొడితే ఒక 100 అడుగులు వేసి ఉంటుంది పాప. అవును. అంతకు మించి వేయలేదు కదమ్మా. 2-3 పాప అంటే అస్సలు నడిచే ఛాన్సే లేదు. అందులో ఆగడ్డిలో పెద్దవాళ్ళు నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. 2-3 పాప అన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయిందంటే ఎవరన్నా వాళ్ళే తీసుకొని వెళ్ళి ఉండాలి. ఓకే. లేదు వీళ్ళకి విరోధులు ఎవరన్నా ఉంటే వాళ్ళన్నా చేసి ఉండాలి. బట్ విరోధులు ఎవరు లేరు అని చెప్పాను నేను వాళ్ళ ఫాదర్ తో లైవ్ కాల్ మాట్లాడినప్పుడు. మళ్ళీ వాళ్ళకి ఎవరిపైన డౌట్స్ కూడా లేవంట. మా డౌట్స్ కూడా లేవు అని నీతో మాట్లాడారు కదా పాపం వాళ్ళు. అవును. పిల్ల తల్లిదండ్రులు. అవును. ఇప్పుడు ఏదైనా వాళ్ళు మాట్లాడింది మీరు విన్నారు, నేను మాట్లాడింది మీరు వింటున్నారు, మీరు చెప్పేది నేను వింటున్నా. కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది? అసలు రిపోర్ట్ వచ్చిన తర్వాత. అవును. అసలు ఫ్యాక్ట్ ఏంటి అని తెలిసిన తర్వాత. పోనీ సరే నడిచిందే అనుకుందామమ్మా, పాప నడిచిందే అనుకున్నాను, జస్ట్ ఊహ. ఓకే. అక్కడ ఏదైనా బోరుబావి లాంటిది ఉంటే అందులో పడిందా? ఇలాంటివి కూడా పాపం వాళ్ళు శోధన చేస్తూనే ఉన్నారు కదా. మీరందరూ కలిసి అయ్యో పాప అని బాధపడుతూ వీడియోలు పెడుతూ ఉంటే ఎవరెవరో వచ్చేసి ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడే, ప్రతి ఒక్కడు సిద్ధగురువే, ప్రతి ఒక్కడు స్వామీజీయే. 320 కిలోమీటర్లు నాకు నిన్న మెసేజ్ పెట్టాను ఏదో ఎవరికో, 320 కిలోమీటర్ల దూరంలో పాప ఉంది అంటే వెళ్ళి తీసుకురాపో అని. అంత జ్ఞానం ఉన్నాడు. అంత 320 కిలోమీటర్లలో పక్కాగా ఉంది, దక్షిణంలో ఉంది. తీసుకురాలేవా? చెప్పినప్పుడు కెమెరా ముందు సొల్లు చెప్పడానికి తప్పితే ఎందుకు ఉపయోగపడతారు వీళ్ళు? బాధ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఏమైనా గాని భగవంతుడిని మీరు గాని నేను గాని ప్రార్థించేది ఏంటంటే పసిపిల్లలు భగవత్ స్వరూపం. అవును. ఆ భగవంతుడే కాపాడి పిల్లని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అవును. కాకపోతే ఈ చెత్త థంబ్నెయిల్స్ కి దయచేసి తావు ఇవ్వద్దమ్మా. అవును గురుగారు, నిజంగా అసలు చాలా బాధేస్తుందమ్మా. కొన్ని విషయాలు చూస్తూ ఉన్నా థంబ్నెయిల్స్ ఎంత బాధేస్తుందంటే పాము మింగేసిందని ఒకళ్ళు, పాము ఎందుకు మింగుతుందమ్మా? ఇంకో జింకలని, పాప దొరికిందని, అడవి పందులు ఎక్కడో కొండ మీద పైన చూపించి ఆ కొండ మీదకి వెళ్ళింది పాప అని. ఎందుకు వెళ్తుంది? అసలు అంత దూరం పాప. అదే కదా, కనీసం ఆలోచన ఉండదా? పాప ఇంతకు మించి నడవలేదు, మెట్లెక్కాలన్నా పాక్కుంటూ ఎక్కుతుంది. అటువంటి పాప ఎందుకు నడవకుండా పోయింది? ఎందుకు కనపడకుండా పోయింది? ఎవరు కిడ్నాప్ చేశారు? అయిన వాళ్ళు చేశారా, కాని వాళ్ళు చేశారా?
బంధువులు చేశారా, అమ్మేసుకున్నారా, క్షుద్ర పూజల వాళ్ళు ఏమన్నా ఎత్తుకెళ్ళిపోయారా అంటే అమావాస్య అయిపోయింది, క్షుద్ర పూజలు ఏముంటాయిలే ఇంకా. ఇవన్నీ క్వశ్చన్ మార్కులే కదా తల్లి. ఏది ఏమైనప్పటికీ సౌమ్య ఛానల్ తరఫు నుంచి ఖచ్చితంగా మీ ప్రేక్షకులందరికీ లేదు, 2 రాష్ట్రాల ప్రజలకి కూడా పాప గురించి కాస్త భగవంతుణ్ణి స్మరించండి. ఆయన అనుగ్రహం ఉంటే ఫలితం ఉంటుంది, లేదు అంటే మనం ఏం చేయలేము. గురుగారు, ఇందులో నిజంగానే క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉంది అంటారా? ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది క్షుద్ర పూజలు చేసే అవకాశం. అండ్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో మరీ విపరీతం అయిపోయింది, అదొక పిచ్చిలాగా అయిపోయింది. అవును, నిజంగా అసలు ఎందుకమ్మా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేతపడి నేను చేస్తానని చెప్పేవాడు ఒకడు, అవును లైవ్ లో చేసి చూపిస్తున్నా అని చెప్పేవాడు ఒకడు. అసలు ఈ గవర్నమెంట్ కూడా వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు బయట తిరగనిస్తున్నారు? వాక్ స్వాతంత్రం మా స్వేచ్ఛ మాకుంది అంటారు, నోటికొచ్చినట్టు మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి వాక్ స్వాతంత్రం కూడా పక్కన పెట్టి తీసుకెళ్లి లోపలేస్తారు. అలా ఎందుకు యాక్షన్ తీసుకోరు గవర్నమెంట్? సోషల్ మీడియా అంటే నలుగురికి ఉపయోగపడాలి, అది చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి, అలాంటివి కనపడట్లేదు ఎక్కడ. అయితే గురువు గారు, ఇంకోటి, పాప ఆ తోట మొత్తం వాళ్ళు జల్లడబట్టి చూసినా కూడా పాప ఆచూకి అట్లీస్ట్ ఒక క్లూ కూడా దొరకలేదు కదా. అయితే ఇప్పుడు చాలా మంది కిడ్నాప్ లేదంటే ఇట్లా నిధుల కోసమే ఆ అమ్మాయి ఎవరైనా తీసుకెళ్లి ఉంటారు అన్న ప్రస్తావన, ఈ 2 టాపిక్స్ మెయిన్ గా రేజ్ అవుతున్నాయి. నువ్వు అన్నది కరెక్టేనమ్మా, కిడ్నాప్ చేశారు. నేను ఇందాక కూడా అదే అన్నా, కిడ్నాప్ చేసి ఉండొచ్చు, అయిన వాళ్ళు చేసి ఉండొచ్చు, బయట వాళ్ళు చేసి ఉండొచ్చు, విరోధులు చేసి ఉండొచ్చు. ఇంకా లాస్ట్ దీనికి వస్తే గనక తల్లిదండ్రుల హస్తం ఏమన్నా ఉందా అని కూడా అనుమానించవచ్చు. అదే కన్ఫర్మ్ చేయలేము కానీ అనుమానించవచ్చు అంటారు. వాళ్ళు చేశారని నేను అంటల్లా, అనుమానం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో అట్లా ఉన్నాయి రోజులు కాబట్టి. సరే, నువ్వన్నట్టు గుప్త నిధుల కోసం తీసుకెళ్లినా కానీ, అమావాస్య పూజలకు తీసుకెళ్లినా గాని, ఎవరైనా తీసుకెళ్లాలి తప్పితే ఈ అమ్మాయి నడిచెళ్ళదు. ఆ ఉద్దేశంతోనే అన్నది. సరే, వాళ్ళు తీసుకెళ్లారా లేదా, ఆ గుప్త నిధులు, ఆ క్షుద్ర పూజలు, ఆ టాపిక్ అనవసరం అనుకో. ఏది ఏమైనప్పటికీ అమ్మా, మీరు కూడా కాస్త భగవంతుడిని ప్రార్థించండి. నేను కూడా వారం రోజుల నుంచి వారణాసిలో ప్రార్థిస్తూనే ఉన్నాను. నేనని కాదు, అందరూ చేస్తూనే ఉండుంటారు. ఏది ఏమైనప్పటికీ పాప క్షేమంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం తల్లి. అంతే గురుగారు. ఓకేనా తల్లి? ఓకే గురుగారు, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురుగారు. సో చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో మాట్లాడుతున్నారు. అసలు నిజమేంటి అనేది నేను వాళ్ళ ఫాదర్ని అడిగితే వాళ్ళ ఫాదర్ ఏమో నిన్న మనతో అలా చెప్పారు. మనం అనుమానించాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, అసలు వీళ్ళని కూడా మనం అనుమానించవచ్చు అనే వర్షన్ నుంచి అఘోర గారు చెప్తూ వచ్చారు. అండ్ నిధులు ఇవన్నీ అంటే ఆల్రెడీ అమావాస్య అయిపోయింది కాబట్టి మరి మనం చెప్పలేము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా రేజ్ చేస్తున్నారు. దాన్ని పక్కన పెట్టండి అని కూడా అంటున్నారు. అయితే ఇలాంటి వాటి కోసం అనవసరంగా అమాయకుల్ని మాత్రం చేయకండి. అంటే ఒక్క టాపిక్ అని నేను చెప్పట్లేను, ఈ మధ్య కాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి ఎక్కువైపోయినాయి. అందుకోసమని మాత్రమే చెప్తున్నా, దయచేసి వేరే వాళ్ళ పణంగా పెట్టకండి, అది మాత్రమే చెప్తా. మీకు అంత కావాలి అనుకుంటే మీరు పోండి, మీ ఇంట్లో ఖాళీ చేసుకోండి, అమాయకుల దగ్గరికి మాత్రం అస్సలు రావద్దు. అండ్ లిటరల్లీ టుడే కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, క్షేమంగా పాప తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే లిటరల్లీ ఈ టాపిక్ చూస్తున్నప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఏ వీడియో చూస్తున్నా కూడా 3-2 years ఉన్న బేబీస్ ని మనకి జ్ఞానేశ్వరియే గుర్తొస్తుంది. ఇంకా నేను ఒక వీడియో చూసిన, సేమ్ ఈ పాప జ్ఞానేశ్వరి లానే ఉంది కదా అంటే, బ్రో ప్లీజ్ దయచేసి ప్రజెంట్ ఇలాంటి వీడియోస్ ని పెట్టకండి, ఎందుకంటే మేము నిజంగా జ్ఞానేశ్వరి దొరికిందేమో అనుకుంటామని. ఈ టాపిక్ పైన మాట్లాడినాక ఇన్స్టా మొత్తం స్క్రోల్ చేస్తే ఓన్లీ ఒక్క టాపిక్ నాకు పదే కనిపిస్తుంది, ఓన్లీ జ్ఞానేశ్వరి టాపిక్. అసలు ఆ ఫీడ్ నేను చూస్తున్నప్పుడల్లా అలాంటి బేబీస్ ఫీడే నాకు వస్తుంది. అందులో లిటరలీ జ్ఞానేశ్వరి లానే ఉన్న ఒక అమ్మాయిని నేను చూసి, అబ్బా దొరికిందిరా దేవుడా జ్ఞానేశ్వరి అనుకున్నా. కానీ కాదు, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది ఆ బేబీ. అయితే లిటరలీ హార్ట్ టచ్ అయింది ఒక్కసారి ఆ అమ్మాయి దొరికింది అనగానే. ఎన్నడూ లేని మనసుకి ప్రశాంతత దొరికినట్టు ఆ వీడియో చూసాక అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది అది జ్ఞానేశ్వరి కాదు అని. మాట్లాడుతున్న మనకు, చూస్తున్న మనకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటిది కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ ఉండొచ్చు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయంలో. ఆ పాప ఎక్కడున్నా సరే ఆ దేవుని దయ వల్ల తిరిగి ఇంటికి వస్తే మాత్రం చాలు. ఎవ్వరు అలాంటి వాళ్ళని చూసినా కూడా దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇది మాత్రమే నా రిక్వెస్ట్.